తమిళ దర్శకుడు నటుడు కె భాగ్యరాజ్ కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆయన మరణించారు. భాగ్యరాజ్ను ఇండియన్ సినిమాలో కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే అని పిలుస్తూ ఉంటారు. తమిళంలో మౌన గీతాంజల్, డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, రసకుట్టి, పాపా ది గ్రేట్ లాంటి ఎన్నో మూవీస్ కు దర్శకత్వం వహించారు. తెలుగులో అవునా, మేం వయసుకు వచ్చాం, రెడ్ అలర్ట్, సీత, కుబేరా తదితర చిత్రాల్లో నటించారు. అటు భాగ్యరాజు మృతి పట్ల టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు ఆయన ఈ మధ్య జరిగిన ఖుష్బూ కూతురు వివాహ వేడుక కూడా హాజరయ్యారు. తమిళ చలనచిత్ర పరిశ్రమలో కె భాగ్యరాజ్ ఒక విలక్షణమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడు, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాతగా ఆయనకు మంచి గుర్తింపుంది. ముఖ్యంగా 1980లో 90లో ఆయన తన వైవిధ్యమైన కథలు, చమత్కారంతో కూడిన స్క్రీన్ ప్లేతో తమిళ సినిమాను ఒక ఊపూపారు. ఆయన్ని ప్రేక్షకులు, తమిళ సినీ ఇండస్ట్రీ వర్గాలు ప్రేమగా చిత్రకథ మన్నన్ అని పిలుచుకుంటారు. భాగ్యరాజ్ 1953లో తమిళనాడులోని ఈరోడ్ జిల్లా వెల్లంకోయిల్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన మొదటి నటి ప్రవీణను వివాహం చేసుకున్నారు. కానీ ఆమె అనారోగ్యంతో త్వరగానే మరణించారు. ఆ తర్వాత 1984లో తన చిత్రాల్లో హీరోయిన్గా నటించిన నటి పూర్ణిమ జయరాంను వివాహం చేసుకున్నారు. భాగ్యరాజ్ తన కెరియర్ను ప్రముఖ దర్శకుడు భారతీరాజు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రారంభించారు. భారతీరాజు దర్శకత్వం వహించిన 16 వయదినిదిలే, కిలక్కే పోంగల్ రైల్ వంటి చిత్రాలకు ఆయన రచయితగా, సహాయకుడిగా పనిచేశారు. 1979లో వచ్చిన సువర్ణ సుందరి తమిళంలో సువర్లాద చిత్రంగల్ సినిమాతో ఆయన దర్శకుడిగా మారారు. ఆ తర్వాత ఆయన తీసిన సినిమాలు కోలీవుడ్లో సరికొత్త ట్రెండ్ను సృష్టించాయి. ఇక డైరెక్టర్ భాగ్యరాజ్ సినిమాల్లో కథ చాలా సాదాసీదాగా ఉంటుంది. కానీ ఆయన రాసే స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. సామాన్యుడికి సైతం కనెక్ట్ అయ్యేలా సున్నితమైన హాస్యం, కాస్త శృంగారం కలగలిపి ఆయన సినిమాలు రూపొందించేవారు. భార్యాభర్తల సంబంధాలు, మధ్యతరగతి కుటుంబాల ఇబ్బందులు, సామాజిక సమస్యలను కమర్షియల్ ఫార్మాట్లో చెప్పడంలో డైరెక్టర్ భాగ్యరాజ్ దిట్ట. మొదట్లో చిన్న పాత్రలు వేసినా ఆ తర్వాత తనే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించడం ప్రారంభించారు. ఒక సాధారణ రూపం, పక్కింటి అబ్బాయి లాంటి ముఖ కవలికలతోనే ఆయన స్టార్ హీరోగా ఎదిగారు. ఆయన నటనలో టైమింగ్, అమాయకత్వం నవ్వులు పూయించేవి. ఇక భాగ్యరాజు నటించిన, దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు తెలుగులోకి అనువాదం అయ్యడమే కాకుండా ఇక్కడి అగ్ర హీరోలతో రీమేక్ అయ్యి ఘన విజయం సాధించాయి. అంతా ఇంతే తమిళంలో ముంతానై ముడిచి ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇందులో హీరోయిన్ ముసుగుతో హీరోను లొంగ తీసుకునే ముఠా సీన్, మునగకాయల కామెడీ సీన్ అప్పట్లో ఓ సంచలనం సృష్టించింది. దీనిని తెలుగులో శోభన్ బాబుతో మాయదారి మొగుడుగా రీమేక్ చేశారు. తెలుగులోనూ సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. అలాగే డార్లింగ్ 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 ఈ చిత్రం తెలుగులోనూ అదే పేరుతో అనువాదమై మంచి విజయం సాధించింది. భార్య అందంగా లేదని వేరే పెళ్లి చేసుకునే భర్త కథతో సాగే చిన్నవీడి చిత్రం తెలుగులోనూ భారీగా విజయాన్ని అందుకుంది. భాగ్యరాజ్ తమిళంలో తీసిన సుందరకాండం విద్యార్థిని ఉపాధ్యాయుడిని ప్రేమించడం చిత్రాన్ని తెలుగులో విక్టరీ వెంకటేష్తో అదే పేరుతో రీమేక్ చేశారు. ఇది ఇక్కడ క్లాసిక్ హిట్గా నిలిచింది. భాగ్యరాజ్ హీరోగా వచ్చిన మరో సూపర్ హిట్ కామెడీ ఎంటర్టైనర్ ఆవారగాడు. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన ఆఖరి రాస్తా సినిమాకు కథ, దర్శకత్వం వహించింది కూడా భాగ్యరాజే కావడం విశేషం. 1983లో వచ్చిన ఐకానిక్ చిత్రం ముందనై ముడిచి చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2014లో సైమా జీవిత సాఫల్య పురస్కారం లభించింది.